ఇవాల్టి రెసిపీలో పిండి కూర చేయబోతున్నాను. ఈ ఆకుకూరను మేము పిండి కూర అంటాము. మరికొందరు కొండ పిండి కూర అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ ఆకు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ తొందరగా కరుగుతాయంటారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళనే కాదు ఎవరైనా తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పప్పులో కంటే ఇలా కర్రీ వండుకొని తింటే చాలా బావుంటుంది. మరి ఈ కొండ పిండి ఆకుకూర ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. నా ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ ఆకుకూరలో కొద్దిగా ఆయిల్‌ని ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర, పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో పిండి కూరను వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలను, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆకుకూర మెత్తగా ఉడికాకనే కారాన్ని వేయాలి. చూడండి ఆకుకూర మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్దని వేసుకోవాలి. అలాగే మరొక స్పూన్ కారాన్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు దంచేటప్పుడు ఒకటే స్పూన్ కారాన్ని వేశాను కాబట్టి మరొక స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మరొక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన పిండి కూర రెడీ. అదే కొండ పిండి కూర రెడీ. మరి ఈ ఆకుకూరను మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.